హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాచారం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన వార్ 2 సినిమా గురించి బై. నిజానికి వార్ 2 ఈవెంట్ అసలు మనకు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అది జరుగుతుందా జరగదా అని చెప్పేసి కూడా ఒక డౌట్ అయితే ఉంది బై. ఎందుకంటే అసలు 10వ తారీఖున వార్ 2 ఈవెంట్ అయితే ఉంటుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంటుంది అని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు. ఇది పక్కా జరుగుతున్నాయి కదా, అక్కడ పనులు అయితే జరుగుతున్నాయి కూడా భయ. అయితే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి ఫస్ట్ టైం అసలు ఒక ఇద్దరు సూపర్ స్టార్లు, అంటే బాలీవుడ్ నుంచి ఒకరు, టాలీవుడ్ నుంచి ఒకరు, ఇద్దరు అసలు కలవడం అంటే అది మామూలు విషయం కాదు. అసలు అలాంటిది ఒక స్టేజ్ పైన మాట్లాడితే ఎలా ఉంటుంది, అది కూడా ఒక్క సినిమా గురించి అని చెప్పేసి చాలామంది ఆతృతగా అయితే ఉన్నారు బై ఈ ఈవెంట్ కోసం. మామూలుగానే మనకు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే అసలు దేవరా ఈవెంటే జరగనీయకుండా చేశారు. అంటే 5,000 మందికే పర్మిషన్ తీసుకుంటే అక్కడ 20,000 మంది దాకా వచ్చేసి అక్కడ అంటే జరగనీయకుండా చేశారు. అంటే వాళ్ళు తప్పేం లేదు, చూడాలని వచ్చారు, కాకపోతే అది మిస్ అయింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా హృతిక్ రోషన్ గారు వస్తారు, అలాగే ఎన్టీఆర్ అన్న వస్తాడు, ఇంకా వాళ్ళ కోసం ఇంకెంతమంది వస్తారా అన్న టైప్లో ఆలోచిస్తేనే భయం వేస్తుందని చెప్పొచ్చు చాలామందికి. అంతేకాకుండా ఈ సినిమాకి సరిగ్గా ప్రమోషన్లు కూడా జరగట్లేదు భయ. నాకు తెలిసినందుకు ఇప్పుడు వాళ్ళు పెట్టే ఈవెంటే పెద్ద ప్రమోషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలే చాలా వరకు పెద్ద ప్రమోషన్ అని చెప్పొచ్చు ఈ సినిమాకే. అలాంటిది ఇప్పటిదాకా అలాంటివి ఏం పెట్టకపోవడం చాలా, అంటే నాకు తెలిసినందుకు ఇప్పుడు మళ్ళీ జరుగుతుందా జరగదా అని చెప్పేసి కూడా చాలా భయం అవుతుందని చెప్పొచ్చు చాలామంది ఫ్యాన్స్కి అయితే. ఎందుకంటే దేవరా సినిమాకి అసలు ఎన్టీఆర్ అన్న ఒక్కడున్నాడు, అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు అని చెప్పేసి చూపించారు. ఇప్పుడు వార్ 2 కూడా అదే కన్నా రిపీట్ అయితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అయితే చెప్పుకుంటున్నారు బా. అంతేకాకుండా అసలు ఎన్టీఆర్ అన్న వచ్చి స్టేజ్ మీద మాట్లాడేంత వరకు కూడా మాకు నమ్మకం లేదు అన్న టైప్లో అయితే ఉన్నారు భయ్య నాకు తెలిసినంత వరకు. మరి చూడాలి ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏమి అని చెప్పేసి చాలామందికి అయితే ఆదురుతుంది ఈ ఈవెంట్ కోసము.